హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కూలిపోయింది. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. అంజయ్ నగర్లో 50 గజాల్లో భవన నిర్మాణం జరిగింది. నాలాను ఆనుకుని ఈ భవనాన్ని నిర్మించాడు యజమాని. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూడా ఈ శిథిలాలు పడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బందిని మనం చూడొచ్చు. అంజయ్ నగర్లో జరిగిన ఘటన ఇది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో ఒక్కసారిగా 7 అంతస్తుల భవనం కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న భవనం ఇది. 50 గజాల్లో ఈ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. నాలాని ఆనుకుని ఈ భవనాన్ని నిర్మించాడు యజమాని. అయితే పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూడా ప్రస్తుతం శిథిలాలు పడ్డ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బంది ప్రస్తుతం అక్కడున్న పరిస్థితిని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. పక్కనున్న అపార్ట్మెంట్ కూడా దెబ్బతిన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా, నిర్మాణం జరుగుతూ ఉందా, పూర్తయిందా, ఈ వివరాలన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవి. మొత్తం పక్కనే ఇళ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంజయ్ నగర్లో 50 గజాల్లో ఈ భవన నిర్మాణం జరిగింది. 7 అంతస్తుల భవనం ఇది. నాసిరకంగా నిర్మించారు అన్న సంగతి మనకు అర్థమవుతోంది. ఎందుకంటే 50 గజాల్లో భవన నిర్మాణం జరిగిన తరువాత అది ఒక్కసారిగా కూలిపోయింది. నాలాను ఆనుకుని ఈ భవనాన్ని నిర్మించాడు యజమాని. సో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూడా ఈ శిథిలాలు పడ్డాయి. ఎవరైనా గాయపడ్డారా, అసలు ఇది నిర్మాణంలో ఉన్న భవనంలో ఇంకెవరైనా ఉన్నారా అన్న వివరాలు కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మీకు అందిస్తూ ఉన్నాం. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూడా ఏ స్థాయిలో దెబ్బతిందో కూడా మనం చూడొచ్చు. పక్కన ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్ కి కూడా ఈ శిథిలాలు వెళ్లిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బంది ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు.